పవన్ కళ్యాణ్ మీటింగ్లో 2 కుట్రలు దాగున్నాయి. పవన్ కళ్యాణ్ మీటింగ్కి అనుమతి నిరాకరించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనలే పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత విమర్శించే ప్రయత్నం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం అంటాను. ఇగో ఇక్కడనే కుట్ర దాగి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చెడ్డదాట, కాంగ్రెస్ నాయకులు చెడ్డోళ్ళాట. కానీ రేవంత్ రెడ్డి మంచోడాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడే పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీకి జీవితకాల జీతగాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ముద్దొస్తాడు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యజమాని కదా. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా ముద్దుగా అనిపిస్తాడు, చాలా మంచోడిగా అనిపిస్తాడు, బాగా నచ్చుతాడు. రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అన్నాడు, పల్లెత్తు విమర్శ చేయడు. నువ్వు వచ్చినావు తెలంగాణ నవనిర్మాణ సభ అన్నావు, మరి ఇక్కడ కల్లాల మీద వడ్లు కొనలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ హెచ్సియుని ప్రభుత్వం ఆక్రమించాలని చూసింది, అది మాట్లాడలేదు. మూసీలో కొన్ని వందల వేల మంది బాధితులైండ్రు, అది మాట్లాడలేదు. హైడ్రా పేరుతోటి అమాయకులు ఇండ్లు అన్ని కూలగొట్టిండ్రు, దాన్ని మాట్లాడలేదు. మరి ఇక నువ్వు దేనికి వచ్చినావు? ఏం పీకడానికి వచ్చినావు? తెలంగాణ నవనిర్మాణ సభ అనే అర్థమే ఉన్నదల్లా. నీకు మీటింగ్కి అనుమతి ఇవ్వలే, నువ్వు ప్రెస్ మీట్ ముందర ఇది కదా మాట్లాడవలసింది. తెలంగాణ అంగడంగడైంది, తెలంగాణ ఆగమాగమైంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన ఫెయిల్ అయిపోయింది. ఇగో విద్యార్థులకు సరిగ్గా వసతులు లేవు, నిరుద్యోగులకు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ వేయలేదు, మహిళలకు 2,500 రూపాయల పింఛన్ ఇవ్వలేదు, వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ ఇవ్వలేదు, వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వలేదు. ఇవి కదా నువ్వు మాట్లాడవలసింది. మరి ఇవన్నీ మాట్లాడకుండా నోట్ల బెల్లం పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారిని ముద్దు చేయడం, రేవంత్ రెడ్డి గారు మంచోడు అనడం, మంచి సుత్తాన్ని నీ కుట్ర అర్థమైతే లేదా? నీ కుతంత్ర అర్థమైతే లేదా? ఈరోజు మా కేసీఆర్ గారు కనుక అధికారంలో ఉంటే నువ్వు పెడుదువా? ప్రెస్ మీట్ పెడుదువా? ఇటు అద్దువా? 12 సంవత్సరాలు నేను మౌనంగా ఉన్నా అంటాను. ఎందుకు మౌనంగా ఉన్నావు? మిండెడు ఉన్నాడు కాబట్టి అక్కడ మౌనంగా ఉన్నావు. కేసీఆర్ అనే మిండెడు ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండేటట్టు చేసినాం మేము. రాకపోయినా 12 సంవత్సరాల క్రితం మరి చంద్రబాబు నాయుడు ఉరికే వరకు ఎక్కడో అక్కడ కిక్కురు మనకుంటున్నాడు. చంద్రబాబు నాయుడిని ఉరికిచ్చిండ్రా అయ్యే ఇక మేమెంత అని. ఈనాట మస్తు ధైర్యశాలట 12 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడట. నీకేమన్నా నోటికి ప్లాస్టర్ వేసిండ్రా 12 సంవత్సరాలుగా మాట్లాడద్దని? నీకు అంత ధైర్యం ఉంటే అప్పుడు ప్రగతి భవన్ ముందర కంచేసిండు కేసీఆర్ గారు, ఎందుకు మాట్లాడలే? ధర్నా చౌక్ ఎత్తేసిండు, ఎందుకు మాట్లాడలే? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు కేసీఆర్ గారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వస్తే అధికారం ఉన్నదని ఆశపడి ఎవడోడు ఉరికొత్తాడు. ఎవడోడు ఉరికొచ్చినప్పుడు మనం పార్టీగా, మన పార్టీ నాయకులుగా మలుచుకోవచ్చు, మన కార్యకర్తలుగా మలుచుకోవచ్చు వీళ్ళందరినీ అనేది ఒక కుట్రతోటి ఇప్పుడు వచ్చినావు నువ్వు. మంది మార్బలంతో, అధికారంతో ఇప్పుడు వచ్చినావు. గా మాత్రం పసిగట్టలేమా మేము? గా మాత్రం మా తెలంగాణకు సోయలేదా? తెలంగాణ వాళ్ళు అత్యంత చైతన్యవంతులు. దొంగెవడో, దొరెవడో, మంచోడెవడో, షెడ్డోడెవడో ఓ సోయిలో ఉంటాం ఎప్పటికప్పుడు. 12 సంవత్సరాలు మౌనంగా ఉన్నావు, నోట్ల బెల్లం పెట్టుకొని మౌనంగా. ఎవడున్నామన్నాడు నేను? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే అప్పుడే కొట్లాడి నుండి వచ్చి. అది శాతన కాదు మనకు, అది అడగలేము. ఇక చూడ్రి పవన్ కళ్యాణ్ అంటే అంత భయం ఎందుకు అంటారుగా, ఎంత శాతగాని మాటలో ఇక చూడు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదు అంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోనే దిక్కు లేదు. మరి ఇక ఆంధ్రాలో దిక్కు లేనికి ఇక్కడ ఎందుకు అని పార్టీ ఆంధ్రసేన అని పెట్టుకొని అక్కనే పోటీ చేయి. నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టకు. నీకు తెలిసింది కదా, నువ్వు పుట్టిన నేల, నువ్వు పోరాడుతున్న నేల, నువ్వు రాజకీయం చేస్తున్న నేల ఆంధ్రప్రదేశ్. మరి నీకు అక్కడనే దిక్కు లేనప్పుడు
మరి వచ్చి హైదరాబాద్లో చిచ్చు పెట్టడం ఎందుకు? మమ్మల్ని రెచ్చగొట్టడం ఎందుకు? మాతోటి గోక్కోవడం ఎందుకు? ఈ ఈ ఆలోచన బంద్ చేసుకో. నువ్వు అన్నది నిజమే, నీకు తెలుసు, నిజాలన్నీ నీకు తెలుసు. నీకు అక్కడనే దిక్కు లేదు, ఇక్కడ ఎందుకు వస్తున్నావు? కొత్త బుచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు నీ ఇష్టానుసారంగా వచ్చిపోడు, బంధు పెట్టుకో. మా కవిత గారు చెప్పింది కదా, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. నువ్వు రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. నువ్వు రాజకీయం చేస్తానంటేనే మాకు నచ్చదు ఇక్కడ. దాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసిన కథ చిన్నది కాదు, చిన్న కథ కాదు నువ్వు చేసింది, చిన్న మాటలు కాదు నువ్వు మాట్లాడింది. ఈ బల్బ్ చేష్టలు చూడిగా. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? పవన్ కళ్యాణ్ నిన్న అందరు చాలామంది సమాధానం చెప్పినారు, మళ్ళీ మేము కూడా చెప్తున్నాం. 100కు 100% మా తాతల జాగీరు, మా అయ్యల జాగీరు, మా జాగీరు, మా బిడ్డల జాగీరు, రానున్న మా తెలంగాణ తరాల జాగీరు. ఇది మా జాగీరే, మా అయ్యల జాగీరే. నీ అయ్య అమీర్పేటలో పుట్టిండా ఆధారం చూపించు, నిజామాబాద్లో పుట్టిండా నీ అయ్య ఆధారం చూపించు, వరంగల్లో పుట్టిండా నీ అయ్య ఆధారం చూపించు, నల్గొండలో పుట్టిండా నీ అయ్య ఆధారం చూపించు, ఆదిలాబాద్లో పుట్టిండా నీ అయ్య ఆధారం చూపించు, నాగర్ కర్నూల్లో పుట్టిండా నీ అయ్య ఆధారం చూపించు, రంగారెడ్డిలో పుట్టిండా నీ అయ్య ఆధారం చూపించు, లేకపోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నీ అయ్య పుట్టిండా ఆధారం చూపించు. పోనీ నువ్వేమన్నా తెలంగాణలో పుట్టినావో ఆధారం చూపి. మా నేల మీదకి వచ్చి మీరెవడని అంటే నువ్వెవర్రా అసలు? నువ్వెవర్రా అసలు? ఇది మా జాగీరు, మా అయ్యల జాగీరు. పోనీ నీ పాలోడు ఎవడన్నా ఒక్కడుంటే చూపి, నీ ఇంటి పేరుతోటి ఒక్కడుంటే చూపి. ఇక్కడ నీ ఆనవాళ్ళు 2000 సంవత్సరాల క్రితం ఎక్కడన్నా ఒక్కటి ఉంటే చూపి. పోనీ 50 సంవత్సరాల క్రితం నుండి కూడా తెలంగాణలో నీ ఆధారం ఏమన్నా ఉంటే చూపి. ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నప్పటికి కూడా పోయి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే నీకు ఏం అర్హత ఉన్నది మమ్మల్ని అనడానికి? మీరెవరని మమ్మల్ని రెచ్చగొట్టడానికి నువ్వెవడు అసలు? నువ్వెవడు? నీకు తెలంగాణకు నీకేం సంబంధం? నీ అయ్యి ఇక్కడ పుట్టలేదు, నీ అన్ని ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు, నీకు మాకేం సంబంధం? మమ్మల్ని ఎవడు అంటాను? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటువంటి మాటలు. నాకు పవర్ ఉన్నది, నాకు బలం ఉన్నది, నా దగ్గర పైసు ఉన్నది, నా దగ్గర వేట కుక్కలు లాంటి మనుషులు ఉన్నారు, రెచ్చగొడితే పోయి మంది మీద పడి చంపేస్తారు అంటే మనుషులను చంపుతావు కావచ్చు కానీ భావజాలాలను చంపలేవు. మనుషుల మీద దాడి చేపిస్తావు కావచ్చు కానీ భావజాలాలను అంతం చేయలేవు. మాలో తెలంగాణ అని నింపుకున్న అణువున రగులుతున్న భావజాలాన్ని ఇంచు కూడా కదిలించలేవు నువ్వు. నువ్వే కిరాయి కానివి, నువ్వొచ్చి మమ్మల్ని నువ్వెవర్రా అని అంటే ఎట్లా? నువ్వు మాకు మర్యాద ఇయ్యి, తిరిగి నీకు మర్యాద ఇస్తాం. నువ్వు మా ప్రాంతానికి మర్యాద, తిరిగి నీకు మేము మర్యాద ఇస్తాం. మా తిండి తింటావు, మా మీన్నే ఎదుగుతావు, మా మీన్నే ఒర్రుతావు, మా మీన్నే విషయం కక్కుతావు, మళ్ళీ మీరెవర్రా అంటావా? ఇది పవన్ కళ్యాణ్ కథ. ఇట్లా నిన్న ఇష్టానుసారంగా మాట్లాడి పోయిండు. ఇక పొన్నం ప్రభాకర్ అన్ననైతే మళ్ళొకసారి మెచ్చుకోవాలనిపించింది. తెలంగాణ ఉద్యమకారులు అనేటోళ్ళు అందరూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. దాంట్లో ఇక పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఒక్కడు. ఇంకొక మాట చెప్తున్నా, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇది పొన్నం ప్రభాకర్ అన్న కూడా సూపర్ మాట్లాడాడు. అంటే తెలంగాణ వాదులు ఇది మా ప్రాంతం, ఇది మా రాజ్యం అని ఎవరైతే
ఓన్ చేసుకున్నారో ఇక వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ని ఎంత వ్యతిరేకించాలో అంత వ్యతిరేకించింది. ఇక మూతి నాకటోళ్ళు ఉంటారుగా కొందరు మూతి నాకటోళ్ళు, ఆ మూతి నాకటోళ్ళు పవన్ కళ్యాణ్కి రెడ్ కార్పెట్ వేసి పిలిచే ప్రయత్నం చేసిండు అన్నట్టు. పవన్ కళ్యాణ్ నువ్వు మారకపోతే మేము మారం, ఎట్టి పరిస్థితిలో నువ్వు మారాలి. ఇక వీళ్ళ లీడర్లకు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం రాలేదు, కానీ ఇట్లా పేపర్లో మాత్రం రాసుకొచ్చి మేము తెలంగాణకు అనుకూలము, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏది కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. కవిత గారు అవుట్ అండ్ అవుట్, కవిత గారు అవుట్ రైట్గా పవన్ కళ్యాణ్ రావద్దు అని వ్యతిరేకించిండు. కానీ కేటీఆర్ నిన్న నోరు తెరవలేదు, కేసీఆర్ నోరు తెరవలేదు, హరీష్ రావు కూడా నోరు తెరవలేదు. కానీ ఇట్లా వార్త మాత్రం రాపిచ్చింది. ఏమని? తెలంగాణ మీ అయ్య జాగీరా, ఏది పవన్ కళ్యాణ్ బరాబర్ మా అయ్య జాగిరే, 100% మా అయ్యల జాగిరే. నీకు ఏం డౌట్ ఉన్నా ఒక్కనివిరా, ప్రతి ఇంటికి తీసుకుపోయి చూపెడతాం. మా అయ్యల జాగిరి అని ప్రతి ఇంటికి తీసుకుపోయి చూపెడతాం. రేవంత్ స్క్రిప్టు, బాబు డైరెక్షన్, పవన్ యాక్షన్, మరో డైవర్షన్. 100% రేవంత్ రెడ్డి కావాలనే నిన్న పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుకో ప్రెస్ మీట్ పెట్టని అవకాశం ఇచ్చిండు. 2000 మంది కార్యకర్తలు లేరని పవన్ కళ్యాణ్ చెప్తాడు. 2000 మంది కార్యకర్తలు లేక మాకు ఇక్కడ అన్నప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకో మీటింగ్ అంటే అయిపోయేది, కానీ ఇవ్వలే. ఎందుకంటే దీన్ని ఒక అలజడి క్రియేట్ చేయాలి కదా. ఆ అలజడి క్రియేట్ చేయడానికి ఇగో ఇట్లా వచ్చి పెట్టుకోను ప్రెస్ మీట్ అని రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చిండు అన్నట్టు. ఇక దీనికంతా బాబు అక్కడ కూర్చొనే కుట్రలు కుతంత్రాలు చేసిండు. ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి యథావిధిగా యాక్షన్ అనగానే యాక్టింగ్ మొదలుపెట్టిండు. పచ్చని తెలంగాణపై మళ్ళీ విచ్చుకుంటున్న కుట్రల కత్తులు, జాతీయవాదం ముసుగులో ఆత్మగౌరవంతో ఆటలు, గురు శిష్యుల కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు, కాంగ్రెస్ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే డ్రామాలు, బాబు తెలుగు జాతి వ్యాఖ్యల వెనుక దురాక్రమణ కుట్ర, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేలా పథక రచన, వీస్తున్న విషపవనాలు ఎవరి ప్రయోజనాల కోసం. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు జాతి లేదు, ఏ జాతి లేదు. తెలుగు జాతి అనేది సంబంధం లేని ముచ్చట. తెలుగు ప్రజలుగా ఉన్నాం కావచ్చు, మనం కాదంటలేము. తెలుగు జాతి అని నువ్వు అనడంలోనే నీ కుట్రంత ఉంటుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాలల మీద పెదకాపులు దాడి చేసి ఊరవతలికి నెట్టేస్తే తెలుగు జాతి అక్కడ గుర్తుకు రాలేదా? దళిత జాతి అక్కడ గుర్తుకు రాలేదా? కాబట్టి ఇదంతా ఒక డ్రామా. ఇది ఎట్లున్నదంటే ఒక్కడే చెప్పాలి, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, చారణగాడు నిన్న తెలంగాణలో అడుగుపెట్టిండు. నేను మొదటి నుండి గమనిస్తున్నా, మీకు మళ్ళీ చూపెడతా. మీకు మొదటి నుండి మళ్ళీ చూపెడతా. ఇదేంటంటే అంతకుముందు త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్లు చదివేది. ఆ తర్వాత మత్స రవి అని ఒక రైటరు, డైరెక్టరు, ఆర్టిస్టు, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్లు చదివేది. ఈ మధ్య హరీష్ శంకర్ రాసిస్తున్న స్క్రిప్ట్లు పట్టుకొని వచ్చి డైలాగులు కొడతాడు. ఇక ఏం మాట్లాడుతాడో ఆయనకు తెలియదు, ఏం వింటానో కిందోనికి తెలియదు. వీడు ఒర్రుతాడు, రెచ్చిపోతాడు. మధ్యలో నిన్న కూడా పూనకం వచ్చినట్టు ఊగిపోయే ప్రయత్నం చేసిండు. 2 నిమిషాలు పూనకం వచ్చినట్టు వెర్రిగా మాట్లాడే ప్రయత్నం చేసిండు, మధ్యలో ఆపిండు. ఇక చూడండి మీరు, నాకు ఈ మధ్యన మొత్తం పేపర్లలో రాసుకొచ్చిన స్క్రిప్ట్లు. రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అరగ్రేటం చేసినప్పటి నుంచి చూస్తున్నాం. స్వతహాగా సొంతంగా 4 మాటలు మాట్లాడలేడు. అనర్గళంగా ప్రజల మనసులను దోచుకునేలాగా చెప్పలేడు. స్క్రిప్ట్ చూస్తే తప్పించి నోరు తెరవలేడు. ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి అనేది మొత్తం చూసుకుంటూనే మాట్లాడతాడు. నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? ఇగో నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇక మళ్ళీ చూస్తారు కింది. ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మైకులు సెట్ చేసుకున్నట్టు ఏం చేస్తాడు, ఇట్లా మైకులు పట్టుకొని ఇట్లా చూస్తాడు, అక్కడ మిస్ అయిన మాట చూసుకుంటాడు. ఇక గీనే నాయకుడు. కాబట్టి స్క్రిప్ట్లు తోటి పని కాదు పవన్ కళ్యాణ్.
నీకేమన్నా నిజంగా ఆవేదన ఉంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడు. ఇంకోటి ఏంటంటే నిన్న మాదిగలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. మరి అక్కడ మాలలను వెలవేసి ప్రయత్నం ఆంధ్రోళ్ళు అని మేము ఆంధ్రోళ్ళని తిట్టాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడును, లోకేష్ను, మా తెలంగాణ చెరబట్టాలనుకునే ఆంధ్ర నాయకులను మాత్రమే విమర్శిస్తాం. నిన్న గద్దరన్న పరువుది కూడా తీసిండు. గద్దరన్న నేను నడవలేకపోతున్నా అంటే నేను వెహికల్ కొనిచ్చిన అంటాను. అంటే గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న మీద అవమానం చేసేలాగా మాటలు మాట్లాడినావు. నిన్ను ఎవడు కొనియమన్నాడు బండి? కొనిచ్చి నువ్వు ఇప్పుడు గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్నను అవమానిస్తాను. కొనిస్తే నీ మనసులో పెట్టుకోవాలి. ఎందుకు చెప్తాను? నిన్న గద్దరన్నను తీవ్రంగా అవమానించినట్టుగా మేము భావిస్తాను. గద్దరన్న లేని సమయంలో గద్దరన్నకు ఆస్తులు లేవా? గద్దరన్నకు కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది. గద్దరన్న అడుగుతే ఎవ్వడన్నా కొనిస్తాడు. నువ్వు గద్దరన్న కాలికి పోయినావు. గద్దరన్నను మెల్లగా నిన్ను అవమానించే ప్రయత్నం చేసి నీకేమంటాడు? కొండగట్ట అంజన్నకు నేను డబ్బులు ఇవ్వలే. నిన్ను ఎవ్వడు ఏమన్నాడా? కొండగట్టు అంజన్న మరి నాకు ప్రాణదానం చేసిండు అని నువ్వే చెప్పినావు కదా. ప్రాణదానం చేసిన దానికి నువ్వు కృతజ్ఞత భావంగా డబ్బులు ఇచ్చినా అని చెప్తాను. మరి మా ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్ని డబ్బులు ఇవ్వలేదు? తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి దేవుడికి భక్తి రూపంలో ఎన్ని డబ్బులు ఇవ్వలేదు మా వాళ్ళు. నిన్ను ఎవడియమన్నాడు? ఈ ఆడోళ్ళలాగా ఊరికే గుప్పించుడేంది ఇది? ఏం గుప్పించుడు ఇది? నేను ఆడ డబ్బులు ఇచ్చినా, ఈడ డబ్బులు ఇచ్చినా, ఆదిలాబాద్లోకి డబ్బులు ఇచ్చి ఎవడియమన్నాడు? నేను ఆదిలాబాద్కి పోయి డబ్బులు మేము ఇయ్యమన్నామా? నీ తీటకు నువ్వు పోయినావు, తిరిగినావు, ఇచ్చినావు. ఆ పైసలన్నీ మాయి కాదా? కొన్ని వందల కోట్ల రూపాయలు మా పిల్లలు నీ సినిమాల మీద వారేయలేదా? ఆ సినిమాల మీద వారేసి మళ్ళీ నువ్వు తీసినావు. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అంటారుగా. 100 కోట్ల భూములు ఇక్కడ నాకు పార్టీ నడపడానికి పైస లేదన్నాడు. ఇక్కడ ఉన్న ఇప్పుడు కోడి చెరువు కబ్జా చేసిందట. ఆ కోడి చెరువు కబ్జా చేసిందే 1000 కోట్ల రూపాయలట. మరి ఇవెక్కడి? పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు పవన్ కళ్యాణ్ తీరుకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది 100కు 100% విష పవనాలు. ఇవి మామూలు పవనాలు కాదు, విష పవనాలు. ఈ విష పవనాలను మనం తిప్పి కొట్టవలసిందే. ఇక అప్పుడు స్టార్టింగ్లో ఏమన్నాడు? తెలంగాణ ఇష్టం లేదన్నప్పుడు మనల్ని ఖలిస్తాన్లతోటి పోల్చిండు. ఖలిస్తాన్ ఉద్యమంతో తెలంగాణ పోల్చిండు. ఇప్పుడేం చేస్తాను తెలుసా? తెలంగాణ ఏమైనా పాకిస్తానా, పాలిస్తానీనా అంటే అటు పాకిస్తాన్ తోటి ఇటు పాలిస్తాన్ తోటి రెండిటితోటి మన తెలంగాణ పోల్చిండు. రాష్ట్రానికి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలన్నా? ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం. ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో ఎందుకున్నారు? గోండులకు బోర్లేయించిన, గద్దరన్నకు బండి కొనిచ్చిన, రాష్ట్ర విభజనకు కాదు విభజన తీరును వ్యతిరేకించిన తెలంగాణలో తిరుగుతాం, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాదు ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో అంటే ఆంధ్ర యాక్టర్ నువ్వు తెలంగాణలో లేవా? ఆంధ్ర యాక్టర్ తెలంగాణలో లేవా? వాళ్ళు గట్టినే ఉన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లను కూడా మేము వ్యతిరేకిస్తలేము, ఆంధ్ర యాక్టర్లను కూడా మేము వ్యతిరేకిస్తలేము. ఆంధ్ర రాజకీయ నాయకులను మాత్రమే మేము వ్యతిరేకిస్తాం. మీరు వచ్చి వ్యాపారాలు చేసుకోర్రి, అద్భుతమైన వేదికలు ఉంటాయి ఇక్కడ, అద్భుతమైన వ్యాపారం ఉంటే చేసుకోరు, కానీ దోపిడీ చేయకూడదు. ఇట్లా పవన్ కళ్యాణ్ నిన్న మనల్ని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టిపోయే ప్రయత్నం చేసిండు. ఆ రెచ్చగొట్టిన విధానానికి కూడా తప్పకుండా బుద్ధి చెప్పుదాం.